అంటే ఏందన్నట్టు ఆగుతలేదు కురిసేకుడు. ఆయనకి ఇక ఓపికనే లేకుండా పోయింది. 72 ఏళ్ళు అంటే రేపో మాప పీక్తాడని నువ్వే చెప్తున్నావు. తెలుసా అందరికి ఫోన్లు చూస్తే తెలిసిపోతుంది, గూగుల్ చేస్తే కేసీఆర్ వయసు ఏందో. ఎందుకు చెప్తున్నావు అన్నిసార్లు? నన్ను వెనక మర్మమైంది. నీ సంగతి మీ చెల్లె చెప్పుకుంటే తిరుగుతున్నది రాష్ట్రం అంతా. మీ బావ సంగతి మీ చెల్లె చెప్పుకుంటే తిరుగుతున్నది రాష్ట్రం అంతా. మీ అయ్య సంగతి కూడా చెప్పుకుంటే తిరుగుతున్నది. సిగ్గులేదా మీకు? రాష్ట్రాన్ని దోసి 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 మొత్తం గ్రామ వ్యవస్థని నాశనం చేసి, ఆరోగ్య వ్యవస్థని నాశనం చేసి, విద్య, వైద్యం, వ్యవసాయం అన్నింటిని నాశనం చేసి, ఫైనల్గా కూలిపోయే డ్యాములు కట్టి 1,00,000 కోట్లు నీటిపాలు చేసి అందులో 50,000 కోట్లు మింగి ఇవాళ వచ్చి సూక్తులు చెప్తాను. ఇక ఈ రేవంత్ నిన్ను ఎందుకు ముఖ్యమంత్రి చేశారా? కేసీఆర్ని ఓడగొట్టాలని నిర్ణయం చేసుకుని తెలంగాణ సమాజం మా సమయం మంచిగా లేకుండా బీజేపీది, నువ్వు ఆల్టర్నేట్ అని నీకు ఓట్లు వేసేది. తొండలు దొరకొడతాయి ఓట్లు వేసేది. ఏమో అంటే తొండలు దొరకొడతా అంటాడు. తొండలు ఎందుకు దొరకొట్టడు? నువ్వు గిత్తే ఉంటావు, నువ్వే దొరు. తొండకి నీకు తేడా ఎంతున్నది? పెద్ద తేడా లేదు. నువ్వే జొర్రు. నువ్వు ఆన్లాగులకు ఇన్లాగులకు సొర్ర నీకు ముఖ్యమంత్రిని చేయలే. నిన్ను వాళ్ళని బొక్కలేస్తామని చేసిరు. నేను ముఖ్యమంత్రి వాళ్ళని బొక్కలేసేది లేదు. ప్యాకేజీలు మాట్లాడుకున్నావా? రేవంత్, నీకు పౌరుషం ఉంటే, ఇది నేను అనేక మార్లు చెప్పిన, నీకు పౌరుషం ఉంటే నిజంగా నువ్వు కొడంగల్ పాలమూరు బిడ్డవి అయితే వీళ్ళని లోపలి ప్యాకేజీలకు అమ్ముకోకు, వ్యక్తిత్వాన్ని ప్యాకేజీలకు అమ్ముకోకు. నిన్ను లోపలేసిన వీళ్ళు. నువ్వు చేసిన సంచులు మోసిన దానికి వేసిండ్రు, పనికి మాల కేసులు పెట్టి కూడా వేసిరు. నేను ఇప్పుడు కూడా నీ పౌరసం చచ్చిపోతేటనే ఇలా లోపలే ప్యాకేజీలు మాట్లాడుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్ముకోకు. తెలంగాణ సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని అమ్మకు. కేసీఆర్ తెలంగాణ నాశనం చేసిండు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐల కాడికెళ్ళి, రైతుల కాడికెళ్ళి, మహిళల కాడికెళ్ళి, యువత కాడికెళ్ళి అందరినీ నాశనం చేసిండు. అట్లాంటోని నువ్వు ఇచ్చిపెట్టినవా? అటువంటి కుటుంబాన్ని నువ్వు ఇచ్చిపెట్టినవా? తెలంగాణ సమాజం నిన్ను ఉడిచిపెట్టదు. ఈ మాట్లాడుతుండు కేసీఆర్ మాట్లాడుకుంటా నోటిఫికేషన్లు ఇస్తలేడు అన్నాడు. ఈ ఇచ్చిండు నోటిఫికేషన్ 10 ఏళ్ళలో ఎన్నడు ఇచ్చిండే కేసీఆర్ నోటిఫికేషన్? వీళ్ళు చేసిన వాగ్దానాలు ఈ రేవంత్ తెలంగాణలో ఉన్న దేవీ దేవతలు అందరి మీద ఒట్లేసి చేసి దొంగ వాగ్దానాలు చేశారు. వాళ్ళ మీ వాగ్దానాలు మీకు యాదలేవా? మీ ఇండ్లు ఏమైనాయి? మీ పొలాలు 3 ఎకరాల పొలాలు ఏమైనాయి? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమైనాయి? స్కాలర్షిప్లు ఎవడు బంద్ చేసిండు? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి చదువుకోకుండా పిల్లగాలను ఓడి చేసిండు. విద్యా వ్యవస్థను నాశనం ఓడి చేసిండు. ఉద్యోగాలు ఎవడియలేదు 10 ఏళ్ల నుంచి. 2014 నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇచ్చిన ఉద్యోగాలు. ఎన్ఆర్ఐలని ఇంకింత వలసలను పెంచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వలసలు పెంచిండా లేదా కేసీఆర్? వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందే చెప్పి, ఇప్పిందే ఇప్పి, వేసుకున్నదే వేసుకొని గంటన్నర సోది. దానికి మళ్ళా ఆయన తిట్టుడు, ఈయన తిట్టుడు. మా అయ్య 72 ఏళ్ళు ఉన్నాయి, రేపు మా వీక్తాడని కొడుకు ఎప్పుడు. తెలంగాణ సమాజంలో పని చేయండిరా నాయన అంటే ఈయనని ముఖ్యమంత్రి చేసిండ్రు, ఆయననేమో లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసిండ్రు. లీడర్ ఆఫ్ అపోజిషన్ 2 ఏళ్ల తర్వాత వస్తాడా అండి ప్రెస్ మీట్ పెట్టడానికి? 2 సంవత్సరాలు ఫామ్ హౌస్లో వండుకొని వస్తాడా? ఏమంటారు అపోజిషన్ లీడర్ అన్నా? ప్రతిపక్ష నాయకుడు 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో వండుకొని వస్తాడా?
రేపో మాపో నోటీసులు వస్తాయేమో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో, కాళేశ్వరం కేసుల్లో, ఇంకేది అదేంది ఈ కారు కేసుల్లో వస్తాయేమో కొడుకు ఈయనకి. ఆ భయానికి వచ్చింది ఈయన రాజకీయం చేయనీకి బయటికి. 2 నెలల నుంచి ఈయన అపోజిషన్ లీడరు, ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఉంటాడా? కాబట్టి ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్లో ప్రజలందరికీ, సోదరి మనందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని 100 మందికి సుమారు సర్పంచ్ స్థానంలో కూర్చోబెట్టినందుకు మీ అందరికి కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి